మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వీళ్ళంతా డబుల్ బెడ్రూమ్ బాధితులు. ఎక్కడ కంటోన్మెంట్ ఏరియాలో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మన ఎవరైతే లాస్యా గారు, దివంగత ఎమ్మెల్యే లాస్యా నందిని గారు కాలం చేశారు. ఆవిడ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఆవిడ గతంలోనే ఆవిడ ఉన్నప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి సాయన్న గారు ఉన్నప్పుడే ఒక్కొక్కరి దగ్గర 5-5 లక్షలు తీసుకుందట. 5-5 లక్షలు ఒక్కొక్కరి దగ్గర తీసుకుందట. మరి ఇప్పటికి కూడా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. అయితే దీంట్లో కీలక పాత్ర పోషించింది ఎవరు? ఇప్పుడు ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అంటే మన బాపు, తెలంగాణ బాపు కేసీఆర్ గారు మళ్ళా అదే టికెట్ ని తీసుకుపోయి లాస్యా గారు కాలం చేసిన తర్వాత ఇప్పుడు మొన్న అనౌన్స్ చేసి నివేదితకే అనౌన్స్ చేసి నివేదిత గారు అంటే ఎవరంటే ఈ లాస్యా వాళ్ళ అక్క, రెండో అక్కకి ఇచ్చిండ్రు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఒక పక్క ధర్నాలు చేస్తా ఉన్నారు కంటోన్మెంట్ లో, మాకు తీసుకున్నటువంటి డబ్బులు వెనకకి ఇచ్చేయమని చెప్తా ఉన్నారు. అండ్ తిను లాస్యా చనిపోవడం అనేది ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే ఇంకా కేసు తేలుస్తలేరు. ఎందుకు తేలుస్తలేరు? పెద్ద తలకాయలను మేనేజ్ చేసారు, పైసలు ఇచ్చో లేకపోతే ఏం చేసారు. కానీ అది ఖచ్చితంగా లాస్యా చావు వెనకాల ఒక పెద్ద తిమింగనమే ఉందని మాత్రం క్లియర్ గా అర్థమవుతా ఉంది. అక్కడ కంటోన్మెంట్ లో వాళ్ళే చెప్పుకుంటారు. ఇంకో మెయిన్ ఏంటంటే లాస్యా ఎలక్షన్స్ కి ముందర, అంటే ఎలక్షన్స్ టైంలో ఒక ఇద్దరికి డబ్బులు ఇచ్చిందంట. 2 క్యాండిడేట్స్ కి డబ్బులు ఇస్తే వాళ్ళు మోసం చేశారు. సుమారు 2 కోట్లు 3 కోట్లు లాస్యాని మోసం చేశారు. లాస్యాని మోసం చేస్తే లాస్యా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వాళ్ళని దూరం పెట్టేసిందట. ఇద్దరిని దూరం పెట్టేసిన ఆ ఇద్దరు ఇప్పుడు లాస్యా వాళ్ళ అక్కతో కలిసి తిరుగుతున్నారట. ఎవరైతే చెల్లెమ్మ అంటే ఎమ్మెల్యేగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎలక్షన్స్ టైంలో ఆ ఇద్దరికి లాస్యా గారు డబ్బులు ఇచ్చారో, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే మోసం చేశారో, మోసం చేసిన తర్వాత లాస్యాకి వాళ్ళిద్దరికి గొడవలు వచ్చి వాళ్ళిద్దరిని లాస్యా దూరం పెట్టేసింది, తిట్టి పంపించేసింది. వద్దురా నాయన నువ్వు వెళ్ళిపో, ఇంకా ముఖం చూపించకండి. ఎవరైతే దూరం పెట్టిండ్రో లాస్యా గారు కాలం చేసిన తర్వాత ఈ నివేదిత, అంటే లాస్యా వాళ్ళ అక్క ఎవరైతే ఉందో ఆ నివేదిత వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తుంది. లాస్యా ఎవరెవరైతే వద్దనుకున్నారో ఇప్పుడు ఆమె కావాలనుకుంటుంది. దానికి రీజన్ ఏంది? లాస్యా శత్రువులందరినీ కూడా నివేదిత ఎందుకు దగ్గర తీస్తుంది? అండ్ ఆ 2 కోట్లు 3 కోట్లు ఏమైనాయి? అండ్ లాస్యా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పిచ్చిగా కొట్టుకురట. అంటే ఏమంటారు, ఆస్తి తగాదాలు. ఇక నేను చెప్పేవాడిని నిజం అండి, మీరు కావాలంటే వాళ్ళ ఇంటి చుట్టూ దగ్గర వాళ్ళని ఒక్కసారి మీరు పోయి మైక్ లేకుండా అడుగుతూ చెప్తా ఉంటారు అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో డెఫినెట్గా అవన్నీ కూడా తీస్తా ఉన్నాం. అతి త్వరలో ఆ వివరాలన్నీ కూడా బయటికి తీసుకొస్తాం. ఓకే, మళ్ళీ టికెట్ నివేదితనే ఎందుకు ట్రై చేసింది, ఎందుకు 3 సార్లు, ఒకసారేమో లిఫ్ట్లో, ఒకసారేమో సభకు పోతుంటే, మళ్ళీ 3వసారి ఇట్లా యాక్సిడెంట్ అయింది కదా. 3 సార్లు ప్రయత్నాలు ఎట్లా జరిగినాయి? అసలు లాస్యాకి మనశ్శాంతి ఎందుకు లేదు? ఎమ్మెల్యే అయిన తర్వాత లాస్యా ఎందుకు ఎవరిని కూడా, కార్యకర్తల్ని కూడా గుమ్మం దొక్కనియలే, ఎవరిని రానియలే. అండ్ వీళ్ళు ఈ నివేదిత వీళ్ళందరూ కూడా లాస్యాతోటి ఎవరిని మాట్లాడనీయలే. ఎందుకు మాట్లాడనీయలే? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను ఎందుకు దాక్కుంది? పార్టీ మీటింగ్స్కి ఎందుకు బయటికి రానియలే? లాస్యా జీవితంలో ఏం జరిగింది? మీరు ఎమ్మెల్యేగా ఎప్పుడైతే లాస్యా గారు గెలిచారో ఆ సంతోషం లేకుండా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో గొడవలు, ఆస్తి తగాదాలు, నాకింత నీకింత, అదింత ఇదింత అని చెప్పి ఎప్పుడు చూసినా గొడవలే. సరే, ఆ గొడవలు ప్రతి ఇంట్లో పంచాయితే ఉంటుంది. ఆ గొడవలు ఎందుకైనా ఏమైనాయో అది మనకు అనవసరం. కానీ ఒక పక్క లాస్యా చుట్టూ గొడవలు అవుతా ఉన్నాయి, మరో పక్క వీళ్ళందరినీ ఎవరెవరైతే మోసం చేసారో వాళ్ళందరినీ బయటికి పంపించేస్తా ఉంది. మరో పక్క ఎమ్మెల్యే ఎక్కడ ఉండాలి? ప్రజల మధ్యలో ఉండాలి. అట్లీస్ట్ విజిటర్ టైమ్స్ ఉంటుంది కదా, పొద్దున ఈ 9 నుంచి 10 వరకు ఎమ్మెల్యేని కలవాలి, సమస్యలు చెప్పుకోవాలని అనుకున్న వాళ్ళని కూడా లోపలికి రానియకుండా డోర్లు మూసేసిండ్రట. లాస్యాని కలవనీయలేదు, క్యాడర్కి దూరం పెట్టిండ్రు. ఈ మీటింగ్స్కి వాటికి మీరు గుర్తుందో లేదో, ఈ మొన్న ఎలక్షన్ ఈ ఇన్ఛార్జ్ మీటింగ్కి కేటీఆర్ పిలిస్తే కూడా లాస్యానందిత పోలే. బాగా చర్చ అయింది కంటోన్మెంట్లో, పోలేదని చెప్పి. అంటే తను పార్టీ మారుతుందని చెప్పి ఒక ట్రోల్ నడిచింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే, అండ్ ముఖ్యంగా విపరీతమైనటువంటి లాస్యా గారు పొరపాటున యాక్సిడెంట్ కాదు, ఎవరో ప్రణాళికాబద్ధంగానే తనని
హతమార్చిండ్రు అనేది క్లియర్గా ఒక 60 to 70%, 50% మనకే అర్థమవుతుంది. మరి పోలీసులకు ఎందుకు అర్థమవుతలేదు? ఆ కేసు టేకప్ చేసిన వాళ్ళకి ఎందుకు అర్థమవుతలేదు? ఎందుకు అసలు లాస్యా ఇప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ఎక్కడున్నాడు? సో ఇవన్నీ కూడా అంతు చిక్కని ప్రశ్నలు. ఎందుకు ఆ కేసు గురించి టీవీ ఛానల్స్లలో కూడా చూపిస్తలేరు? ఎందుకు దాని గురించి ఎవరు మాట్లాడతలేరు? మరి డబుల్ బెడ్రూమ్ సంగతి ఏంది? వీళ్ళకి పైసలు ఎవరు ఇవ్వాలి? నివేదితను ఇవ్వాలి కదా, ఆ పైసలు కూడా తనే తీసుకుందని చెప్పి టాక్. సో వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పకుండా మళ్ళా నివేదితకే కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం చాలా చాలా ఆశ్చర్యంగా కనబడుతుంది. సో డెఫినెట్ గా నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము చెప్తా ఉన్నాం, లాస్యా గారి చావు వెనకాల ఉన్నటువంటి మిస్టరీ మీరు బయట పెట్టండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఒక ఎమ్మెల్యే చనిపోతే ఎవడు మాట్లాడతలేడంటే విడ్డూరంగా ఉంది. అరే సామాన్యుడు చనిపోతేనే మొత్తం అట్లా బ్రేకింగ్ న్యూస్ లేసి ఇది చేసి అది చేసి ఒక 2 రోజులు మాట్లాడతారే, ఇటు 2-3 రోజులు మాట్లాడి ఒక ఎమ్మెల్యే చనిపోతే ఎమ్మెల్యే చావు ఎట్లా జరిగింది అనేది కూడా ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఖచ్చితంగా ఎవడో వెనకాల మ్యానిపులేట్ చేస్తుండు, కుట్ర జరిగిందని కూడా అర్థమవుతా ఉంది. సో ఈ ఉచ్చు మొత్తం కూడా నివేదిత వెనకాలే తిరుగుతా ఉంది. ఎందుకంటే చెల్లెలు చనిపోయిందని బాధ కూడా లేకుండా తను ఎవరైతే శత్రువులు అని చెప్పి వదిలేసిందో ఆ శత్రువులతోనే తను ఇప్పుడు చేతులు కలిపిందట. సో ఇక్కడే అసలు కథ మొదలైంది, ఇక్కడే అసలు డౌట్స్ అని కూడా అందరికీ వస్తా ఉన్నాయి. సో దయచేసి వీటి మీద నిఘా పెట్టాలి ఒకసారి. ఈ లాస్యా హత్యకు కారకులు ఎవరు అనేది పోలీసులు దయచేసి మీరు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుతా ఉన్నా.